మనం ఒక 2 కంట్రీలు తీసుకున్నాం అనుకోండి. ఒక పక్కన వచ్చేసరికి అమెరికా, ఇంకో పక్కన వచ్చేసరికి ఇండియా. వీళ్ళ పరిస్థితి ఎట్లుండిద్ది? అమెరికా ఏం ఆలోచించేది? అరే మనం అగ్రరాజ్యం, మనం ఏది చేసినా సరే చెల్లుబాటు అయిద్ది, మనల్ని ఆపేవాడు ఎవడు లేడు, తోపేవాడు లేడు, మనల్ని మించిన తోపు ఎవడు లేడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఆపోజిట్లో ఏ కంట్రీ ఉన్నా సరే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అయితే మరి మన ఇండియా ఏం చేసిద్ది, ఆపోజిట్లో అది తోపు కంట్రీ అయినా సరే, లేదంటే చిన్న కంట్రీ అయినా సరే, ఏ కంట్రీ ఉన్నా సరే జస్ట్ చిన్న చిరునవ్వుతో ఆన్సర్ ఇచ్చేస్తాం మనం. అయితే మరి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైందనమాట. అదేంటంటే ఇటువైపు అమెరికా ఏమంటుంది, మీరు యుద్ధ విమానాలు F-35 మీరు వేరే చోట నుంచి ఎక్కడి నుంచి కొనొద్దు, ఫ్రాన్స్ నుంచి కానీ రష్యా దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కొనొద్దు, మా దగ్గర మాత్రమే మీరు తీసుకోండి. ఒకవేళ తీసుకోకపోతే మీ మీద టారిఫ్లు వేస్తాం, అది వేస్తాం, ఆ ఆంక్షలు విధిస్తాం, ఈ ఆంక్షలు విధిస్తాం అని చెప్పేసి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే టైప్లోకి వచ్చారనమాట. అయితే మరి మన వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచించారు, కనీసం ఒక 15-20 అయినా సరే USA నుంచి కొనుక్కుందాంలే అని చెప్పేసి మన వాళ్ళు ఆలోచించారు. సో దానికి ఎన్ని లక్షల కోట్లైనా సరే పెడతానికి కూడా సో సిద్ధంగానే ఉంది ఇండియా. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఇటువంటి కామెంట్స్ చేశారో, సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, సో ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోయారు. సో ఇక మాకు F-35 ఏం అవసరం లేదు మీ దగ్గర నుంచి, మాకు ఎటువంటి యుద్ధ విమానాలు అవసరం లేదని చెప్పేసి ఖరాఖండికి చెప్పేశారనమాట.